So yeah guys, let's continue our playlist. Last video we have discussed breadth first search. ఈ వీడియోలో డెప్త్ ఫస్ట్ సెర్చ్. ఈ టూ ఆల్గరిథమ్సే ఉంటాయి బేసిక్లీ గ్రాఫ్ ట్రావర్సల్కి, బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్. బిఎఫ్ఎస్ ఆల్రెడీ డిస్కస్డ్, డిఎఫ్ఎస్ ఇప్పుడు చేద్దాం. యాజ్ వి డిస్కస్డ్, బిఎఫ్ఎస్ యూజెస్ ఏ క్యూ డేటా స్ట్రక్చర్. డిఎఫ్ఎస్ యూజెస్ ఏ స్టాక్ డేటా స్ట్రక్చర్. స్టాక్ అంటే మీకు తెలిసే ఉంటుంది, లైక్ ఇలా ఉంటుంది. ఇట్ ఫాలోస్ లీఫో ప్రిన్సిపల్, అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. ఇది యూజ్ చేసుకొని వి విల్ సాల్వ్ ద డిఎఫ్ఎస్ ఆల్గోరిథం. ఆల్గోరిథం ఏంటంటే ఏదో ఒక నోడ్ని సోర్స్ వర్టెక్స్ అనుకోవచ్చు, పుష్ ఇట్ ఇన్ టు ద స్టాక్ అండ్ పుష్ ద అండ్ మేక్ ఇట్ అస్ విజిటెడ్ అండ్ పుష్ ద నేబర్ నోడ్స్. దాని తర్వాత ఇప్పుడు డెప్త్ ఫస్ట్ సర్చ్ అంటే మనం బిఎఫ్ఎస్లో ఏం చేసినాం, లెవెల్ బై లెవెల్ వీ హ్యావ్ ట్రావెల్స్డ్ గ్రాఫ్. అదే డిఎఫ్ఎస్లో వాట్ విల్ డూ అంటే డెప్త్కి వెళ్తాం. డెప్త్కి వెళ్ళి వి విల్ ట్రావెల్స్ ద గ్రాఫ్. సో ఇప్పుడు ఏ ఉంది, ఏ ఎంత డెప్త్ అయితే అంత డెప్త్ దాకా వెళ్ళొచ్చు మనం. అదే బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్లో అలా కాదు, లెవెల్ బై లెవెలే వెళ్ళాలి. డిఫరెన్స్ ఏంటో మీకు తెలిసిపోతుంది, చూడండి ఒకసారి. ఇప్పుడు లెట్స్ టేక్ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఏ, స్టార్టింగ్ వర్టెక్స్ ఏ అనుకుందాం. సో స్టాక్లో పుష్ ఏ, స్టాక్ టాప్ల మీద ఎవరు ఉన్నారు, ఏ ఉన్నారు, అండ్ మేక్ ఏ యాస్ విజిటెడ్. ఓకే, తర్వాత ప్రింట్ ఏ ఆల్సో. ఏ ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది, ఏ నేబర్స్ ఎవరు, బి ఉంది. డి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఈ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఐఎమ్ గోయింగ్ విత్ బి. ఓకే, ప్రింట్ బి ఆల్సో అండ్ మేక్ బి యాస్ విజిటెడ్. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది. తర్వాత ఏ బి నేబర్స్ ఎవరు, ఇప్పుడు బి నేబర్స్ ఆర్ ఈ సి. ఐ విల్ గో టు ఈ, నేను ఈకి వెళ్ళాలనుకుంటున్నా. ఈకి వెళ్ళినా, ఈ మార్కెట్ హాస్ విజిటెడ్. ఈ నేబర్స్ ఎవరు, సి ఉంది, డి ఉంది, ఎఫ్ ఉంది. ఐఎమ్ గోయింగ్ టు డి. డీకి వెళ్ళిపోయినా, డి ఈజ్ ఆల్సో విజిటెడ్. ఇప్పుడు మీరు చూడండి, డి నేబర్స్ ఎవరు, మీరు క్లియర్గా చూస్తే డి నేబర్స్ ఏ ఒకటి, ఈ ఒకటి. ఏ ఈజ్ విజిటెడ్, ఈ ఈజ్ ఆల్సో విజిటెడ్. ఇప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ ట్రాక్, బేసిక్లీ పాప్ చేసేస్తే ఏమవుతుంది, ఏ బి ఈ. ఇప్పుడు ఆ రిజల్ట్ ఎంత ఉండే, ఏబి డి, ఏబి ఈ డి. ఇది ఆర్డర్ కదా, మంచిగా రాజు. ఏబిఈడి కదా ఇక్కడ దాకా ఆన్సర్. పాప్ చేసేసినాం. పాప్ చేసిన తర్వాత ఏంది, ఈ నేబర్స్ వెతకాలి. ఇప్పుడు ఈ నేబర్స్ ఎవరు, ఒకటి సి ఉంది, ఒకటి బి ఉంది, ఒకటి డి ఉంది, ఒకటి ఎఫ్ ఉంది. డి ఈజ్ ఆల్రెడీ విజిటెడ్, డికి వెళ్ళాం. బి ఈజ్ ఆల్రెడీ విజిటెడ్, బికి వెళ్ళాం. ఎఫ్ కన్నా వెళ్ళచ్చు, సి కన్నా వెళ్ళచ్చు. ఇట్స్ అవర్ చాయిస్. నేను ఎఫ్కి వెళ్దాం అనుకుంటున్నా. అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఏబిఈడిఎఫ్ అండ్ మార్క్ ఎఫ్ ఎస్ విజిటెడ్. ఓకే, ఎఫ్ నుంచి నేను సికి వెళ్ళచ్చు, జీకి వెళ్ళచ్చు, సికి వెళ్ళచ్చు, జీకి వెళ్ళచ్చు. లెట్స్ గో టు సి. నేను సికి వెళ్దాం అనుకుంటున్నా. ఏబిఈఎఫ్ సి. ఆన్సర్ ఏంటి, ఏబిఈడిఎఫ్ సి. ఇప్పుడు సి నేబర్స్ ఎవరు, సి నేబర్స్ ఆర్ బి, ఎఫ్ అండ్ జీ. జీ ఒకటే అన్రిజిస్టర్డ్ కాబట్టి జీని కూడా పుష్ చేస్తాం. ఎఫ్ జీ సి, అంటే దిస్ ఇస్ సి, దిస్ ఇస్ జీ. ఓకే, ఏబిఈడిఎఫ్ సి జీ. ఇదే ఫైనల్. అంటే ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు దేనిది నేబర్స్ లేరు. సో క్యూ డాట్ పాప్, ఇది పాప్ అవుతుంది, ఇది పాప్ అవుతుంది, ఇది పాప్ అవుతుంది, ఇదే పాప్ అవుతుంది, ఇదే పాప్ అవుతుంది, ఇది పాప్ అవుతుంది. అండ్ యూ విల్ ఫైండ్ ఎవ్రీ వన్ ఈజ్ విజిటెడ్. సో స్టాక్ ఎంటీ అయిపోయింది. లాస్ట్కి ఏమైపోతుంది, స్టాక్ ఈజ్ ఎంటీ. స్టాక్ ఎంటీ అంటే ఏంటి, డిఎఫ్ఎస్ అక్కడికి ఆపేయాలి. సో ఏబిఈడిఎఫ్సిజి ఇది ఫైనల్ డిఎఫ్ఎస్ ఆర్డర్స్ మీ ఒక్కరికి ఒకరు రావచ్చు, మీ ఫ్రెండ్కి వేరే రావచ్చు. ఇట్ టోటలీ డిపెండ్స్ హౌ డిడ్ యూ ట్రావెల్స్ ద గ్రాఫ్. ఇప్పుడు దీనికి ఇంకో ఈజీ మెథడ్ కూడా ఉంది. అంటే ఈజీ మెథడ్ కాదు, దీనికి బ్యాక్ ట్రాకింగ్ అవసరమే ఉండదు. అంటే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్కి, ఎందుకంటే ఐ విల్ షో యూ. సి డెప్త్ అన్నా కదా, నేను ఏ పుష్ చేసిన, ఏ తర్వాత బీకి వెళ్ళిన. బీ నేబర్ ఎవరు, సి నేబర్ ఎవరు, జీ కూడా ఉంది. జీ తర్వాత ఏంది, ఎఫ్ కూడా వెళ్ళచ్చు, ఎఫ్ నుంచి ఈ కూడా వెళ్ళచ్చు, ఈ నుంచి డీకి. ఇట్లా కూడా నేను అందరినీ చేయొచ్చు. బట్ నేను బ్యాక్ ట్రాకింగ్ ఎందుకు చూపెట్టినా అంటే
నేను నార్మల్గా ఇట్లా చూపెట్టినా అనుకో, మీరు బ్యాక్ ట్రాకింగ్ చేసేటప్పుడు ఎట్లా వస్తుందో ఆన్సర్ అనేది మీకు అర్థం కాకపోవచ్చు, అందుకే బ్యాక్ ట్రాకింగ్ చేసి చూపించిన. ఇలా ఈ ఈ గ్రాఫ్లో డైరెక్ట్ బ్యాక్ ట్రాకింగ్ లేకుండా కూడా వచ్చేస్తుంది, కాబట్టి ఐఎమ్ ఈవెన్ షోయింగ్ దిస్. బ్యాక్ ట్రాకింగ్ లేకుండా ఎక్కడైనా పాసిబిలిటీ ఉంటే బ్యాక్ ట్రాకింగ్ చేయకండి. ఇఫ్ బ్యాక్ ట్రాకింగ్ అవసరం ఉంటే జస్ట్ పాప్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద స్టాక్ అండ్ సీ ఫర్ దర్ నేబర్స్. దిస్ ఈస్ అబౌట్ డిఎఫ్ఎస్, డెప్త్ ఫస్ట్ సెర్చ్. ఈ రెండు BFS DFS అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ DFS. థ్యాంక్ యూ.